కష్టపడి వాళ్ళ గెలుపుకు కృషి చేసిందని కూడా మీ సీటు కోసం ఆశిస్తున్నారు. కాంపిటీషన్ కూడా ఎక్కువగానే ఉంది. ఇప్పటికీ వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళందరినీ కాదని చామల కిరణ్ గారిని ఎంపీగా నిలబెడతారన్న కాన్ఫిడెన్స్ మీ అందరిలో ఉందా? 100% మాకు కాన్ఫిడెన్స్ ఉంది. అంటే కాన్ఫిడెన్స్ అనేదే కాకుండా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా ప్రతి తరానికి ఒక నాయకుడు పుట్టినట్టు ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి ఒక టార్చ్ బేరరు మా చామల కిరణ్ అన్న ఇతడనే ఒక ఉద్దేశము యువకులలో ఉంది. పాత తరపు నాయకుల ఆలోచన విధానాన్ని క్రోడీకరించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొత్త తరం నాయకత్వాన్ని నిర్మించే క్రమంలో తీవ్రమైన పోరాటం చేశారు కాంగ్రెస్ పార్టీ విజయం కోసం, కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కోసం చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. అదేవిధంగా ఇప్పుడు పాత నాయకత్వం నుంచి వెళ్ళి కొత్త నాయకత్వం రూపొందించలేకపోతే పార్టీ భవిష్యత్తు కూడా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో కొత్త జనరేషన్, యంగ్ జనరేషన్ మొత్తం చామల కిరణ్ అన్నని కోరుకుంటారు. మా యొక్క పార్లమెంట్ పరిధి వరకు ఇలా ఒక యంగ్ జనరేషన్ నుంచి ఒక లీడర్ వస్తే ఒక రెండు తరాలకు నాయకత్వం ఏమీ ఉండదు, కొత్త నాయకులు తయారవుతారనే ఆలోచన విధానంతో భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి యువకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని కోరుకుంటారు. సేమ్ టైం అదేవిధంగా బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలను తెలియజేసే ఉద్దేశంలో ప్రతి అంశాన్ని ప్రతి బిడ్డకు, తెలంగాణ ఉన్న ప్రతి బిడ్డకు అర్థమయ్యే విధంగా అర్థవంతమైన పదంలో క్రోడీకరించి వివరించి చెప్పి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం రేవంత్ అన్న నాయకత్వంలో సుదీర్ఘంగా విరామం లేకుండా పోరాటం చేసిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు భువనగిరి పార్లమెంట్ నుంచి వెళ్ళి ఎంపీగా అయితే మాలాంటి ఇప్పుడు నేను ఎమ్మెల్యే టికెట్కి ప్రయత్నం చేసిన, నాకు రాలేదు. అయినా కూడా ఎందుకు ధైర్యంగా ఉన్నా మా అన్న ఎంపీ అవుతాడు, భవిష్యత్తు నాకు ఉంటుందని చెప్పి ఇట్లా భవిష్యత్తు కోరుకునే వందలాది మంది యువకులు చామల కిరణ్ అన్న ఎంపీ అవుతారనే ఆశతోటి, ఉద్దేశంతో, కోరికతోటి పనిచేస్తున్నాం. పార్టీ అధిష్టానం కూడా ఆశించి ఆశీర్వదించి టికెట్ ఇస్తే మేము లక్షల ఓట్లతో